గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తే ఇక ఏమనాలి, ఎవరితో చెప్పుకోవాలి? చాలా బాధాకరం. తిరుపతిలోనే అలిపిరి దగ్గరలో ఒక పక్కేమో వెంకటేశ్వర వేదిక విశ్వవిద్యాలయం ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, ఆ పక్కనే టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, ఆ పక్కనే అరవింద్ హాస్పిటల్ ఉన్నది, ఆ మధ్యలో 7 స్టార్ హోటల్ అట. మందు చిందు విందులు స్విమ్మింగ్ పూల్. వెంకటేశ్వరంకి అవసరం అండి? దాతలు దేనికి ఇస్తారండి? దేవాలయ భూములు, దేవాలయానికి కానీ దేవుడికి కానీ భక్తులు సౌకర్యం కలిగించమని ఇస్తారు. కానీ 7 స్టార్ హోటల్ పెట్టమని కార్పొరేట్ సంస్థలకు కట్టమని ఇస్తారా? ఇది చాలా తప్పిదమండి, ఇది చాలా అపచారం కూడా. దేవుడి సౌకర్యాల కోసం వినియోగించండి, భక్తుల సౌకర్యాల కోసం వినియోగించండి స్థలాన్ని. టీటీడీ స్థలాన్ని ఏమో 7 స్టార్ హోటల్కి ఇచ్చేస్తే ఎంత బాధాకరం అండి ఇది. చాలా తప్పిది. ఖచ్చితంగా టీటీడీ బోర్డు కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలం కోసం మనం పోరాడాము, కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడేమో టీటీడీ ల్యాండ్ ఇస్తుంది. ఈ ల్యాండ్ బదులాట ఎక్కడో కొండలు ఉండే స్థలం ఇచ్చేస్తారట. అంటే భక్తుడు తిరుపతి వచ్చేవాడు ఎక్కడికో కొండలో పోవాలా? తప్పు కదండి ఇది. కాబట్టి ఇది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం. దేవుడి స్థలాన్ని రక్షించడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, కస్టోడియన్లు మాత్రమే. అంతే తప్ప దేవుడి స్థలాన్ని ఎవరికి పడితే అలా దారాదత్తం చేసేయడానికి ప్రభుత్వానికి హక్కులు లేవు. గతంలో హైకోర్టులు కూడా కొట్టేశాయి, ఇది కూడా కొట్టేస్తుంది. జీవో ఖచ్చితంగా ఓడిపోతుంది. కానీ ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలు చేపట్టకూడదు. వెంకటేశ్వర స్వామి ప్రభుత్వతకి ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప, కూటమి ప్రభుత్వం కోటి ఆశలతో హిందువులు అందరూ గెలిపించారు. మీరు గెలిపిస్తే ఇలాంటి నిర్వాహకం చేస్తే ఇక వైసీపీ కూటమి దొందే అంటారు. ఇక హిందువులకు విశ్వాసం కూడా ఉండదు. అందులో వెంకటేశ్వర స్వామితో అస్సలు ఆయన ఊరుకోడు. ఇలాంటి అపవిత్రమైన పనులు తప్పులు చేస్తే క్షమించడు ఆయన. గతంలో ఎంతోమందిని మనం చూసాం. కాబట్టి ఇది చారిత్రాత్మక తప్పిదం. వెంటనే ఆ జీవో నెంబర్ 45/45ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి ఏదైతే టీటీడీ బోర్డు గతంలో వైసీపీ ఇచ్చినటువంటి ల్యాండ్ని రద్దు చేయండి, అది శాంటిటీ అండ్ సేక్రెడ్నెస్ పోతుందని ఒక తీర్మానం కూడా ఇచ్చారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు సారథ్యంలో. ఇప్పుడేమో టీటీడీ ల్యాండే ఇచ్చేశారు. ఇప్పుడు బోర్డు కూడా స్పందించాలి కదా, బోర్డు కూడా తప్పు జరిగిందని అడ్డుకోవాలి కదా. ఇప్పుడేమో మౌనంగా ఉన్నారు. అంటే ఏమిటి? అప్పుడొక నీతి ఇప్పుడొక నీతే, అప్పుడొక పద్ధతి ఇప్పుడొక పద్ధత. కాబట్టి ఇది చాలా ధర్మబద్ధం కానిదండి ఇది. ఖచ్చితంగా ఈ ప్రతి హిందువులు బాధపడుతున్నారు. హిందువుల గుండెలో ఆక్రందనలు అవన్నీ కూడా వినిపించాలి కూటమి ప్రభుత్వానికి. కోటి ఆశలు పెట్టుకొని మీకు అఖండమైన మెజారిటీ ఇచ్చారంటే హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని, హిందువుల్ని రక్షించడానికి, అందరినీ ప్రేమించడానికి ఇచ్చారు. అంతే తప్ప ఇలాగ దేవస్థానాల చోట్లు ఇలా ధారాదత్తం చేయమని ఇవ్వలే.